అగ్రికల్చర్ కమిషనర్ ప్రియదర్శినిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెన్ డౌన్ చేసిన ఉద్యోగులు బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటుంటే ప్రియదర్శిని మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అవగాహన లేని కమిషనర్ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు రిపోర్టర్ రాజు అందిస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులకు భరోసాగా ఉండి ధైర్యం చెప్పాల్సిన అగ్రికల్చర్ అధికారులే ఈరోజు ధర్నాకు పెన్ డౌన్ చేసి ధర్నాకు దిగిన పరిస్థితి. ధర్నాకు ఎందుకు దిగారు, వారి సమస్యలు ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చెప్దాం. ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ధర్నాకు దిగడానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు పెన్ డౌన్ చేసి ధర్నాకు దిగారు? ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతున్నది. ఎటువంటి ప్రాపర్ ఎంక్వైరీ ఆఫీస్ ప్రొసీజర్స్ లేకుండా ఇక్కడ అధికారం ఉన్న అధికారులు అంటే హెడ్ ఆఫ్ ది హెచ్ఓడి చేసినట్టు మాకు సమాచారం ఉన్నది. అది తప్పు. అది ఆ ఉద్యోగుల హక్కులను కాలరాసేదిగా ఉంది. కాబట్టి ఉద్యోగుల హక్కుల పరిరక్షణకై ఈరోజు ఈ కమిషనరేట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ హెచ్ఓడీలు జేఏసీగా ఎన్జిఓస్ కానీ, 4th క్లాస్ కానీ, టీజీఓస్ కానీ అందరూ కూడా మరి ఈ ధర్నాను చేస్తున్నారు. రైతులకు భరోసా ఇవ్వాలి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని ఒకవైపు ప్రణాళిక రచిస్తున్నారు. కానీ ఇక్కడ వ్యవసాయ శాఖ డైరెక్టర్ కమిషనర్ ప్రియదర్శిని మాత్రం వాటికి విరుద్ధంగా వివరిస్తున్నారని ఇక్కడ యూనియన్లు 2-3 యూనియన్లు ఉన్నా అన్నీ ఒకే తాటిపై ఈరోజు ధర్నా చేస్తున్నాయి. యూనియన్ అగ్రి డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాములు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రధాన కారణం ఏంటిది, డైరెక్టర్ ప్రియదర్శిని వైఖరి ఏ విధంగా ఉంది, రైతుల సమస్యలు ఏమన్నా పరిష్కరించే దిశలో వివరిస్తున్నారా లేదా? అసలు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ ప్రియదర్శిని గారు మాకు ఉద్యోగం చేస్తామని మొరబెట్టుకుంటే కూడా ఉద్యోగం చేయొద్దు మీరని ఒక కక్ష సాధింపు చర్యగా ఆమె పనిచేస్తూ ఉన్నది. ఇండివిజువల్గా ఉద్యోగస్తులని ఏరేది ఓ 2-3 డైరెక్షన్లో నడుస్తూ ఉంది. ఆంధ్ర పెత్తనంతో నడుస్తూ ఉంది. ఆ ఆంధ్ర అధికారుల దర్శకత్వంలో ఆమె ఉద్యోగం చేసుకుంటా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వకుండా, ప్రమోషన్ ఇచ్చిన అధికారికి పేజీల రూపంలో అవసరమన్నా లేకుండా కూడా రిమార్క్స్ రాసి పంపిస్తూ ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రమోషన్ని ఈమె తిప్పికొడతా ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా ఆమె క్వశ్చన్ చేస్తుంది. ఏమంటుంది, మేము ఇచ్చిన ప్రమోషన్ నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావమ్మా అంటే కూడా దానికి సమాధానం చెప్పడం లేదు. పూర్తి స్థాయిలో ఆమె మొండి వైఖరిగా నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ఉద్యోగస్తులు మేమందరం కూడా సీజన్ అసలుకే వర్షాభావ పరిస్థితిలో ఉన్నాం. మేము ఉన్నటువంటి పరిస్థితిలో మాకే సమస్యలు ఉంటే మేము రైతుల సమస్యలు ఏ విధంగా తీర్చడానికి అవకాశం ఉంటుంది? కాబట్టి వెంటనే ఈ అధికారిని, ఈ మొండి వైఖరిని ఇమ్మీడియట్గా బంద్ చేయించి ఆమెను ఇమ్మీడియట్గా బదిలీ చేస్తాం కోరుతున్నాం. బదిలీ చేసేంత వరకు కూడా మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే మనకు ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఇస్తాం, ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అక్కడ ప్రకటిస్తున్నారు. కానీ ఇక్కడ వ్యవసాయ అధికారులకు, నిజంగా ప్రమోషన్ రావాల్సిన అధికారులకు కూడా జీవోలు ఉన్నప్పటికీ కూడా, కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా కావాలని ఈమె ఒక దళిత మైనారిటీ అధికారులకు ప్రమోషన్ రాకుండా అడ్డుపడ్డారు. వీళ్ళు ప్రమోషన్ రాకుండా ఈరోజు కక్షపూరితంగా వ్యవహరించారు. అదేవిధంగా ఏదో చేయని తప్పులకు వాళ్ళకు ప్రమోషన్స్ ఫైల్ పెట్టారని ఒక చిన్న కారణం చేత ఒక చిరు ఉద్యోగులను వాళ్ళను కక్షగట్టి కావాలని వారిను కేసులు బనాయించడం కానీ సస్పెన్షన్ చేసే విధంగా ఈమె కార్యాచరణ ప్రణాళిక ఉంది. ఈ అధికారిని ఇమ్మీడియట్గా ఈ నుంచి చేసి ఎఫిషియన్సీ అధికారిని మనకు చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కలనగన్న బంగారు తెలంగాణ కానీ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా కూడా మారాలంటే ఈ అధికారిని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆ డిమాండ్తో మేము ఈ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ కూడా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రణాళిక రచిస్తున్నారు. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదంటూ ఉద్యోగులు ఆందోళన మాట్లాడుతున్నారు. మరి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చొరవ తీసుకుంటుందో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో రాజు, V6 న్యూస్.